కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చిక్కుల్లో పడ్డారు. వైసీపీ జనసేన నుంచి ముద్రగడకి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇప్పటి వరకు వైసీపీలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ ఆశించారు ముద్రగడ. అయితే అధికార పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇటు జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు మాజీ మంత్రి. ముద్రగడ పద్మనాభంతో రెండుసార్లు జనసేన నేత బులిశెట్టి భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి ముద్రగడతో సమావేశమవుతారని కూడా చెప్పారు. అయితే నిన్న రాజమండ్రి వచ్చిన పవన్ కళ్యాణ్ తన టూర్లో ఎక్కడా కూడా మాజీ మంత్రి ముద్రగడ ప్రస్తావనే తీయలేదు. దీంతో ముద్రగడ మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కలిస్తే ఒక నమస్కారం, కలవకపోతే రెండు నమస్కారాలంటూ ముఖం చిట్లించుకుంటున్నారు. దీంతో ముద్రగడకు పార్టీల నుంచి తలుపులు మూసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఇప్పటికే 10 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ రాజకీయ భవిష్యత్ ఏంటనే ప్రశ్నలు కూడా నెలకొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ గణేష్, ఏంటి దాదాపుగా జనసేనలో చేరిపోయారు, టికెట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయాయని కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇంకా వీరిద్దరి కలయికే మిగిలింది. ఇటు ముద్రగడ కావచ్చు, ఇటు జనసేన అధినేతను కలవడం ఒక్కటే మిగిలింది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఏంటి క్వశ్చన్ మార్క్స్? ఏం జరుగుతుంది అసలు రాజకీయాల్లో? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రాజకీయ పార్టీల నుంచి ముద్రగడకు డోర్స్ క్లోజ్ అయినట్లుగానే మీరు అన్నట్లుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం 10 ఏళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉండడం జరిగింది. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, తనతో పాటు తన కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఒక పక్క వైసీపీతో మంతనాలు జరిపారు, మరొక పక్క జనసేన పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. కానీ ఇరువురు పార్టీల నుంచి కూడా ముద్రగడకు సీట్ల కన్ఫర్మేషన్ ఎక్కడా ఇవ్వలేదు. అయితే మనం చూస్తే గత నెలలో జరిగినటువంటి హడావిడి ఈ ఫిబ్రవరి నెలల్లో కనీసం ఎక్కడా కూడా ముద్రగడను ఏ నాయకుడు కలనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించడం జరిగింది. గత నెలలో అయితే జనవరి 1 నుంచే ఒక ఆత్మీయ సమావేశాన్ని ముద్రగడ నడిపారు, అభిమానులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత టీడీపీ నేత ఇటు జగ్గంపేట నియోజకవర్గానికి చెందినటువంటి జ్యోతుల నెహ్రూ సమావేశమయ్యారు. అదేవిధంగా జనసేన నేత తాడేపల్లిగూడెం నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూడా సమావేశమయ్యారు. బొలిశెట్టి శ్రీనివాస్ 2 సార్లు సమావేశమై త్వరలోనే ముద్రగడను పవన్ కళ్యాణ్ కలుస్తారని చెప్పి అధికారికంగా ప్రకటించారు. ప్రకటించి నెల రోజులు అవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్ళలేదు. నిన్న రాజమండ్రి వచ్చినా కూడా జనసేన పార్టీ నాయకులు అటు కోనసీమ, ఇటు కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా నాయకులు పవన్ కళ్యాణ్ కలిసినా ముద్రగడ వచ్చి పవన్ కళ్యాణ్ కలవలేదు. అలాగని చెప్పి ముద్రగడ వెళ్ళి ఇటు పవన్ కళ్యాణ్ వెళ్ళి ముద్రగడ కలవనటువంటి సందర్భం, కనీసం అనుచరుల ద్వారా కూడా కలవనటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీకి కూడా ముద్రగడ దూరం కాబోతున్నారు అనే సంకేతాలు కనిపించాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తే ఒక నమస్కారం, రాకపోతే 2 నమస్కారాలు అని చెప్పి ఏదైతే ముద్రగడ వ్యాఖ్య చేసినటువంటి సందర్భం ఉందో జనసేన పార్టీకి కూడా ఆయన దూరం అవుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈ 2 నెలల సమయంలో ఏమైనా మరొకసారి చర్చలు జరుగుతాయి అనేది ఇంకా చూడాల్సి ఉంది. అయితే చంద్రబాబుకు కొంత ముద్రగడ అంటే విభేదాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీతో కలిసేందుకైతే ముద్రగడ ఎప్పుడూ కూడా సుముఖత వ్యక్తం చేయరు. ఇదే క్రమంలో చంద్రబాబు చెప్తేనే పవన్ కళ్యాణ్ ముద్రగడ అంశంలో వెనకడుగు వేస్తున్నారు. అందువల్లనే ఇంతవరకు ముద్రగడను పవన్ కళ్యాణ్ కలవలేదు అని చెప్పి ఒక చర్చ నడుస్తున్నటువంటి సందర్భం. వాస్తవంగా వైసీపీ ఇక్కడ ఇటు మండపేట నేత ఎమ్మెల్సీ ఇటు ముద్రగడను కలిసేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో వైసీపీకి నమస్కారం, మీరు నా వద్దకు రావద్దని చెప్పి ముద్రగడ చేసినటువంటి వ్యాఖ్య వైసీపీ కూడా దూరం చేసినటువంటి సందర్భం కనిపించింది. ఇలాంటి తరుణంలో ముద్రగడ ఈసారి దఫా ఎన్నికల్లో పోటీ చేస్తారనే సందిగ్ధత ప్రస్తుతం కనిపిస్తోంది. ఒకవేళ పార్టీల నుంచి ఆయనకు పిలుపు రాకపోతే ఏమన్నా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. తన భవిష్యత్తుతో పాటు తన కుమారుడు భవిష్యత్తు కూడా ముద్రగడకు ముఖ్యం కాబట్టి ఆయన ఇటు పెద్దాపురం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు, అటు పత్తిపాడు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కాకినాడ ఎంపీ స్థానం నుంచి కూడా బరిలో దిగేందుకు ఒక పక్క చర్చ నడిచింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారన్న సంకేతాలు వచ్చాయి. ఇలాంటి చర్చ జరిగినటువంటి సందర్భంలో నెల రోజుల నుంచి జరిగినటువంటి ఏదైతే సబ్దు వాతావరణం ఉందో అంటే ఒకటి గణేష్, ఇక్కడ ముద్రగడ వచ్చి జనసేనలో చేరితే కనుక ఎంతవరకైనా కూడా జనసేన పార్టీకి కలిసి వస్తుంది అని కూడా ఆశించిన సందర్భం మనకు కనిపించింది. ఒక్కసారిగా కూడా మీరు చెప్పినట్టు గత నెలలో మనం చూసుకుంటే రాజకీయాలు శరవేగంగా మారుతున్న పరిస్థితి కనిపించింది. ఒక అలర్ట్ అయితే కనిపించింది. ఇప్పుడు టోటల్ గా మనం ఫిబ్రవరి మంత్ కి వచ్చే వరకు ఇంకా దగ్గరలోనే ఉన్నాయి. ఎలక్షన్స్ కూడా నోటిఫికేషన్ కూడా త్వరలోనే రాబోతుంది. ఈ నేపథ్యంలో అంత స్తబ్దుగా కనిపిస్తుంది. ఏంటి అసలు ముద్రగడ దారి ఎటువైపు వెళ్తుంది అని అనుకోవచ్చు అంటారు? లేకపోతే ఈ పరిణామాలన్నీ కూడా వైసీపీకి ఏ విధంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు? వాస్తవంగా ముద్రగడ వైసీపీతో టచ్ లో ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అధికారికంగా ఒక లేఖ రాశారు. కాపు నాయకులంతా
సామాజిక వర్గం నాయకులంతా కూడా ఒక నాటి మీదకి వచ్చి పోరాడితే కాపు సామాజిక వర్గానికి కొంత న్యాయం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాసిన తర్వాత ముద్రగడలో కొంత చేంజ్ కనిపించింది. జనసేన నాయకులతో సమావేశం అయిన తర్వాత ముద్రగడ జనసేనకి వెళ్ళిపోతారు అన్న ప్రచారం జోరుగా సాగింది. అందులోనూ కూడా పవన్ కళ్యాణ్ కలుస్తారన్న సంకేతాలు కనిపించాయి. కానీ నెల రోజుల నుంచి కనిపించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముద్రగడకు పడకపోవడంతో పవన్ కళ్యాణ్ కొంత ముద్రగడను దూరం పెట్టి ఇంకా అవసరం లేదని చెప్పి భావించినట్లుగా అయితే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ముద్రగడ తన కొడుకుతో ఇవే ఒకవేళ పార్టీలతో ఓకే కాకపోతే మాత్రం ఇండిపెండెంట్ గా బరిలో దిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాన్ రైట్.